హలో ఎవ్రీవన్. తెలంగాణ రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తరువాత కొత్త మీ సేవా కేంద్రాల కొరకు నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. కాబట్టి కొత్తగా ఏర్పడుతున్నటువంటి ఈ కొత్త మీ సేవా కేంద్రాలలో వర్క్ చేయడం కోసం నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. కాబట్టి ఈ నోటిఫికేషన్ ద్వారా మనకి ఏ పోస్టులు భర్తీ చేస్తున్నారు, జాబ్ సెలక్షన్ ఎలా చేస్తున్నారు, ఇలాంటి విషయాల గురించి ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో ఫస్ట్ మనం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ గురించి తెలుసుకుంటే ఇక్కడ మీరైతే గమనించవచ్చు, ఈ నోటిఫికేషన్ మీకు అప్లికేషన్ పెట్టుకోవాలంటే ఏ డిగ్రీ చేసినా సరే అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు. కానీ లోకల్ క్యాండిడేట్స్ అయితే ఉండవలసి ఉంటుంది. అంటే వాళ్ళకి ఫస్ట్ ప్రిఫరెన్స్ అయితే ఇస్తాము అని క్లియర్ మెన్షన్ అయితే చేయడం జరిగింది. కానీ మీకు ఏజ్ చూసుకుంటే 18 to 35 ఇయర్స్ మధ్య మీకైతే ఏజ్ అయితే ఉండవాలి అని క్లియర్ మెన్షన్ చేశారు. అదే విధంగా మీకు కంప్యూటర్ సర్టిఫికేట్ అయితే ఉండాలమ్మా. ఆల్రెడీ మీకు ఎక్కడైనా కోర్స్ తీసుకుంటారు కదా, కంప్యూటర్ సర్టిఫికేట్ కోర్స్ అనేసి, అలాంటి కోర్సెస్ లో మీకు ఏదైనా ఒక సర్టిఫికేట్ ఉండాలి. అంటే ఇక్కడ మనకి మీ సేవ అంటే వర్క్ మొత్తం కంప్యూటర్ ద్వారా, ఇంటర్నెట్ ద్వారా జరుగుతుంది. కాబట్టి మీకు కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి అనేసి క్లియర్ వీళ్ళైతే మెన్షన్ చేశారు. కాబట్టి ఇలాంటి క్వాలిఫికేషన్ మీకు ఉంటే అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు. మీరు బిఏ, బీకామ్, బిఎస్సి ఏ డిగ్రీ చేసినా సరే అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు. మరి అప్లికేషన్ ఎలా పెట్టుకోవాలి, ఏజ్ లిమిట్ ఏమిటి, ఇలాంటి విషయాల గురించి ఇప్పుడు తెలిసిన ప్రయత్నం చేద్దాం. ఇక్కడ చూస్తే మీకు అంతకంటే ముందు జాబ్ సెలక్షన్ వివరాలు అయితే ఇచ్చారు ఇక్కడ, దాని గురించి తెలుసుకుందాం. ఇక్కడ చూడండి, పరీక్షకు అనుమతించబడిన అభ్యర్థులకు పరీక్ష స్థలము, సమయము, వివరములు మరియు దరఖాస్తుతో జత చేయబడిన మొబైల్ నెంబర్ మాత్రమే మెసేజ్ ద్వారా తెలియజేయబడుతుంది. కాబట్టి ఇక్కడ మీకు జాబ్ సెలక్షన్ ఎలా చేస్తున్నారంటే ఎగ్జామ్ అయితే కండక్ట్ అయితే చేస్తున్నారు. ఎగ్జామ్ ఎప్పుడు కండక్ట్ చేస్తాము, ఎలా కండక్ట్ చేస్తాము, ఇలాంటి విషయాలు మీరు ఇస్తారు కదా మొబైల్ నెంబర్ అప్లికేషన్ లో, ఆ మొబైల్ నెంబర్ కండక్ట్ చేస్తాము అనేసి వీళ్ళు క్లియర్ మెన్షన్ చేశారు. ఇక్కడ చూడండి, పరీక్ష విధానం మరియు సిలబస్ కూడా క్లియర్ మెన్షన్ చేశారు కదా. స్టెప్ 1, స్టెప్ 2 అనేసి ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ లో 50 మార్క్స్ అనేసి ఆ సిలబస్ ఏమిటి, మరి స్టెప్ 2 లో మీకు 50 మార్క్స్, మొత్తం చూసుకుంటే మనకి ఇక్కడ 100 మార్క్స్ అయితే ఎగ్జామ్ అయితే కేటాయించడం జరిగింది. సో ఈ విధంగా మీకు ఎగ్జామ్ కండక్ట్ చేస్తే రిక్రూట్మెంట్ అయితే చేసుకుంటున్నారు. సో తర్వాత మనం అప్లికేషన్ ఎలా పెట్టుకోవాలి, అదే విధంగా ఫీజెస్ వివరాలు ఏమిటి, సో ఇలాంటి విషయాల గురించి తెలిసిన ప్రయత్నం చేద్దాం. సో ఇక్కడ మీరు గమనిస్తే మనకి ఫీజెస్ వివరాలు అయితే ఇచ్చారు కదా ఇక్కడ చూడండి. అభ్యర్థుల దరఖాస్తు మరి సంబంధిత ధృవపత్రంతో పాటు 10,000 రూపాయలు డిమాండ్ డ్రాప్ ఇన్ ఫేవర్ ఆఫ్ డిస్ట్రిక్ట్ ఈ గవర్నెన్స్ సొసైటీ ఖమ్మం పేరు సమర్పించి రసీదు పొందగలరు. సో ఓకేనా. కాబట్టి మీరు ఫీజు అంటే 10,000 రూపీస్ మీరైతే ఫీజు అయితే పే చేయవలసి ఉంటుంది. సో ఓకే, క్లియర్ మనకి అయితే మెన్షన్ చేశారు కదా. సో తర్వాత అప్లికేషన్ ఎలా పెట్టుకోవాలంటే, సో మీకు వీడియో కింద కామెంట్స్ లో నేను డైరెక్ట్ గా మీకు అప్లికేషన్ లింక్ అయితే ఇస్తాను. సో మీకు నోటిఫికేషన్ పీడిఎఫ్ లింక్ మీకు అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకుని అప్లికేషన్ తో పాటు ఇంకొన్ని డాక్యుమెంట్స్, ఆ డాక్యుమెంట్స్ ఏమిటంటే ఇక్కడ క్లియర్ మెన్షన్ చేశారు కదా. ఎస్ఎస్సి మేము అంటే మీ యొక్క 10th క్లాస్ మార్క్స్ మేము, ఇంటర్మీడియట్ మార్క్స్ మేము, సరే చెప్పాను కదా మీకు కంప్యూటర్ సర్టిఫికేట్ కోర్స్ ఉండాలి అనేసి, ఆ సర్టిఫికేట్ కోర్సు, అదేవిధంగా మీ యొక్క డిగ్రీ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్, ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్స్, సదరన్ సర్టిఫికేట్, ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్, ఇక్కడ చూడండి క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్స్, ఇక్కడ మనకి ఏవైతే డాక్యుమెంట్ చెప్పారు ఇక్కడ మీరైతే గమనించవచ్చు. 4th పాయింట్ ఓకేనా. సో ఇక్కడ మీకు ఏవైతే డాక్యుమెంట్ చెప్పారో ఈ డాక్యుమెంట్స్ అన్ని కూడా తీసుకొని మీరు ఎక్కడికి వెళ్ళాలంటే ఇక్కడ మీరైతే గమనించవచ్చు కదా, మీకు మార్చి 15వ తేదీ వరకు కూడా అప్లికేషన్ పెట్టుకోవాల్సి ఉంటుంది. ఆల్రెడీ మీకు అప్లికేషన్ స్టార్ట్ అయింది. మార్చి 15వ తేదీ వరకు కూడా మీరు ఆఫ్లైన్ ద్వారా అప్లికేషన్ పెట్టుకోవాల్సి ఉంటుంది. చూడండి ఎలా పెట్టుకోవాలి. ఇక్కడ చూడండి, మార్చి 15వ తేదీ సాయంత్రం 5 గంటల లోపు కార్యాలయం పనివేళలో కలెక్టర్ గారి కార్యాలయం పరిపాలనాధికారి అంటే అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ గారికి స్వయంగా మాత్రమే సమర్పించవలను. కాబట్టి నోటిఫికేషన్ ఖమ్మం జిల్లా నుంచి వచ్చింది కాబట్టి మీరు ఆ ఖమ్మం జిల్లా సంబంధించి అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ కి మీ యొక్క అప్లికేషన్ సబ్మిట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది అని క్లియర్ మెన్షన్ అయితే చేశారు. ఓకేనా. సో ఇక్కడ చూసుకుంటే మనకు నోటిఫికేషన్ మన ఖమ్మం జిల్లా నుంచి రిలీజ్ చేయడం జరిగింది. సో మీకు అఫీషియల్ వెబ్సైట్ కూడా ఇచ్చారు కదా ఇక్కడ, ఖమ్మం.telangan.gov.in. సో ఇక్కడికి వెళ్ళి మీ యొక్క అప్లికేషన్ సంబంధించి, సో అదే విధంగా నోటిఫికేషన్ వివరాలు ఇంకొంత ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోవచ్చు. ఓకేనా. క్లియర్ గా మెన్షన్ చేశారు. తెలంగాణ ప్రభుత్వం నుంచి కలెక్టర్ మరియు చైర్మన్ జిల్లా ఈ గవర్నెన్స్ సంస్థ ఖమ్మం గారి కార్యాలయం నుంచి ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో ఇది నోటిఫికేషన్ వివరాలు. ఫర్దర్ గా మీకు డౌట్స్ నాకు కామెంట్ చేయండి, ఖచ్చితంగా మీకు రిప్లై ఇవ్వడం జరుగుతుంది. మీకు కావాల్సిన లింక్స్ అని కింద కామెంట్స్ లో ఇస్తాను. ఓకేనా. సో థ్యాంక్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.